కుటుంబ బంధాలు రోజు రోజుకు మరింత దిగజారిపోతున్నాయి. అమ్మా నాన్న చనిపోతే ఆస్తి కలిసొస్తుందని, అన్నదమ్ముల అడ్డు తొలగించుకుంటే ఒకే వాటా ఉంటుందనే క్రూరంగా మారాయి ప్రజల ఆలోచనలు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా భార్యాభర్తల బంధం మాత్రం వీటికి అతీతం. ఒకరి కోసం ఒకరు అన్నట్లు జీవితాంతం కలిసి ఉంటారు. కానీ నేడు ఆ బంధానికి కూడా బీటలు వారుతున్నాయి. వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్య చిచ్చురేపుతున్నాయి. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతీర్చుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఓ మహాతల్లి మరో అడుగు ముందుకేసింది. ప్రియుడితో కలిసి జల్సాలు చేసేందుకు ఆమె చేసిన పని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. రిచ్గా బతకడానికి ఆమె ఎంచుకున్న మార్గం గురించి తెలిస్తే అవాక్కవుతారు. భార్యాభర్తల బంధం ప్రేమతోనే బలపడుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే వారిని జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుంటారు. కానీ అనైతిక బంధాల కోసం తాళికట్టిన భర్తనే కాదనుకుంటున్నారు. ప్రియుడితో కలిసి పక్కా పథకం వేసి మరీ హతమారుస్తున్నారు. ఇవన్నీ క్షణికావేశంలో చేసిన తప్పులు కాదు. ప్రణాళిక ప్రకారం అంతమొందించి ఆత్మహత్యలుగా చిత్రీకరించడం, హత్యలు చేసి రోడ్డు ప్రమాదాలుగా జనాల్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఓ భార్య ఏకంగా 2 ఏళ్లకు ముందే భర్త హత్యకు పథకం రూపొందించుకుని ఏకంగా ఆయన పేరిట 2 కోట్లకు బీమా కూడా చేయించిందంటే ఆడవాళ్లు ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో తలచుకుంటేనే భయం వేస్తోంది. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సాయిని కుమార్ బైక్పై వెళుతూ మంచాల రోడ్డులో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి వెంటనే అతణ్ణి కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను కన్ను మూశాడు. అయితే ఈ రోడ్డు ప్రమాదం అనుమానాస్పదంగా ఉందని కుమార్ తల్లి లక్ష్మి అనుమానం వ్యక్తం చేసింది. ఈ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగినట్లు అనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ఆరంభించారు. ఆమె అనుమానమే నిజమైంది. సాయి కుమార్ది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని హత్యాయత్నం చేసి అక్కడ పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. కుమారు భార్య భారతికి గుడిపేటకు చెందిన లగిశెట్టి సురేందర్కు మధ్య వివాహితర సంబంధం ఉందని తేలింది. తమ అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భారతి అతని అడ్డు తొలగించుకునేందుకు 2 ఏళ్ల క్రితమే పథకం వేసింది. 2025 జనవరి నుంచి భర్త పేరిట సుమారు 2 కోట్లకు ఎల్ఐసితో పాటు వివిధ బీమా సంస్థలకు ప్రీమియం చెల్లిస్తోంది. రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోతే ఆ 2 కోట్లు వస్తాయని, ఆ తర్వాత ప్రియుడితో కలిసి సంతోషంగా బతకొచ్చని పక్కాగా ప్లాన్ వేసింది. ఈ క్రమంలో గుడిపెట్టకు చెందిన రామ్ మల్లేష్ వద్ద కుమార్ అప్పుగా డబ్బులు తీసుకోగా వాటి కోసం తరచూ మల్లేష్ కుమారింటికి వచ్చేవాడు. ఆ విధంగా భారతితో మల్లేష్కు పరిచయం ఏర్పడింది. తన భర్తను హత్య చేస్తే అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వడమేగాక 10 లక్షలు సుపారీ ఇస్తానని ఆశ చూపింది. భారతి సురేందర్ కలిసి 2 లక్షలు అడ్వాన్సుగా కూడా చెల్లించారు. సుపారీ డబ్బు కోసం కుమార్ను హత్య చేయడానికి ఒప్పుకున్న మల్లేష్ మంచిర్యాలకు చెందిన శ్రీరామ్ సాయం కోరాడు. ఇద్దరూ కలిసి కుమార్కు అతిగా మద్యం తాగించి సుత్తితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేలా పక్కన బైక్ పడేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కుమార్ను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ కుమార్ కన్నుమూశాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే సాయిని కుమార్ అనే మృతుడు అతని భార్యే సురేందర్ అనే వ్యక్తితోటి వాళ్ళ గ్రామంలో గుడిపేటలో అరెండర్ కాలనీలో సురేందర్ అనే వ్యక్తితోటి గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఆ విషయం తెలిసి మృతుడు ఆమెని కొట్టడము వేధించడం అవన్నీ చేస్తే మృతుడిని తప్పియడం కోసము ఈ సురేందరు అతని భార్య భారతి ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. ఆ చంపే క్రమంలోనే డబ్బులు కూడా వస్తాయి అని చెప్పేసి చంపడంతో పాటు
వాళ్ళ మీద కేసు పడదు, యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరిస్తే. మరియు యాక్సిడెంట్ కేసు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయని దాదాపు 2 కోట్ల రూపాయల కోసము 7 ఇన్సూరెన్స్లు చేయించడం జరిగింది. అది 2025 జనవరి నుంచి 2026 జనవరి వరకు కంటిన్యూషన్గా ఆమె వివిధ లోన్ యాప్ల ద్వారా, పర్సనల్ లోన్స్ ద్వారా, వివిధ వ్యక్తుల ద్వారా బంగారం కుదబెట్టి డబ్బులు తీసుకొచ్చి ఈ సురేందర్ ఆమె యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తి భారత్ ఇద్దరు చేసినారు. వివాహేతర బంధం మోజులో భర్తను హత్య చేయించడమే గాక అతని చావు ద్వారా వచ్చిన బీమా సొమ్ములతో ప్రియుడితో కలిసి జలసాలు చెయ్యాలని పథకం వేసిన భారతిని చూసి కుటుంబ సభ్యులు ఏసడించుకుంటున్నారు.